నమస్కారం మిత్రులు, రాహుల్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీతో ఒక విషయం చర్చిద్దాము. అయితే యువతరాన్ని ట్రేడింగ్కు ఎంకరేజ్ చేసడానికి ఫ్రీగా డిమాట్ అకౌంట్లు ఇస్తున్నారు. 50-100 నుంచి స్టార్ట్ చేస్తాం, కానీ 50-100 నుంచి స్టార్ట్ చేస్తే అంటే మిమ్మల్ని అందులోకి ట్రాప్లోకి వేస్తానికి అంటే మనకు మార్కెట్ పరిస్థితులు మనం అంచనా వేయలేని విధంగా ఉన్నది. అంత అమెరికా కంపెనీలో గతము అంటే కాబట్టి మన స్తోమత మనకు దగ్గర ఒక కోటి ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలని అనుకో, 100 వరకు 200 వరకు ఆ తీరుగా ఉంటే మనం పోవాలి. కానీ మన దగ్గర ఏ విధమైన రిసోర్సెస్ లేకుండా ఆ రంగంలోకి దిగవద్దు. ట్రేడింగ్లోకి అంటే మనకు 1 రూపాయి పోయినా వచ్చినా అంటే మనం 1,00,000 రూపాయలు పోయినా వచ్చినా మనకు ఇబ్బంది లేదు అనే స్టేజ్ వరకే మనం ధైర్యం చేయాలి. ఇంకోటి ఏంటంటే మనకు వచ్చే కొద్దీ మనకు ఇప్పుడు మనం ఫస్ట్ 100 రూపాయలు పెడతాం, వచ్చినాయి అనుకోండి మళ్ళీ పెడబడదు ఎలాగో వస్తుంది. కానీ మనం మన మైండ్ ప్లేస్ అంటే మొత్తం ఒక లార్జ్ అమౌంట్ పెడదామనే భావనలోకి పోతాం. అంటే అది అలా పోయినప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మనకున్న అంటే ఆర్థిక పరిస్థితి స్తోమత బట్టే పోవాలి. మళ్ళీ ఎందుకంటే మనకు కాన్ఫిడెంట్గా మనం చెప్పలేము. మార్కెట్ ఇప్పుడు చిన్నటి వాతావరణ మార్పులకి అంటే ఎండ కొట్టి చలి కొడితేనే మార్కెట్లు అటు ఇటు అవుతున్నాయి. అలాంటిది ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఉన్న ఆటంకాల దృష్ట్యా ఇవి ట్రేడింగ్ అనేది మనం ఇప్పుడు ఈ మిడిల్ క్లాసు వాళ్ళకు కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఎలాగొస్తుంది కానీ మనకు ట్రాప్లో పోయినాక ఒక మీ బిగ్ అమౌంట్ వచ్చినాక ఏమనిపిస్తుంది అంటే ఎలాగొచ్చింది, కానీ అప్పుడు మొత్తం అమౌంట్ పెట్టేదానికి ఆస్కారాలు ఉంటాయి. అంటే మన దగ్గర రీసోర్సెస్ సేఫ్గా ఉంచుకోకుండా పెట్టడం జరుగుతుంది. అందువల్ల అది డౌన్ అయిందనుకో మనం మెంటల్గా అసలు స్ట్రెస్ అయ్యి చాలా ఇబ్బంది పడతాం, స్ట్రెస్ గురవుతాం, ఇబ్బందులు పడతాం, అప్పుల పాలవుతాం. అది వేరే దానికి దారితీస్తుంది. కాబట్టి ట్రేడింగ్ విషయంలో నీ దగ్గర 1,00,000 ఉంటే 100-200లతో చేస్తే అంటే నీకు 100 100-200 ఉన్న ఆ టైప్లో ఉంటేనే నువ్వు దిగాలి. లేకపోతే దిగితే బోర్ల బొక్కలు పడతావు. మిడిల్ క్లాస్ పీపుల్ టేక్ కేర్.